ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ శ్రేష్టాతి శ్రేష్టమైన వారిని, పావన ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని ఈ క్షణం నా ప్రియాతి ప్రియమైన తండ్రి పరం ఆత్మ సర్వశక్తివంతుడు వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति। मुरली डेट 18/7/2026। आज का हेडिंग, मीठे बच्चे, हम पुरानी दुनिया में जिस प्रकार की आशाएं मनुष्य रखते हैं वह आशाएं तुम्हें नहीं रखनी है, क्योंकि यह दुनिया विनाश होनी है। సో బాబా మనకు ఒక జీవిత సత్యాన్ని చెప్తున్నారు. ఈ పాత ప్రపంచంలో ఎలాంటి రకమైన ఆశలు పెట్టుకుంటాం, విషెస్ పెట్టుకుంటాం, సో అండ్ సో విషన్, అవి మీరు పెట్టుకున్నా కూడా అది టెంపరీ పర్పసే. ఎందుకంటే సత్యం ఈ ప్రపంచమే వినాశనం అవుతుంది. మరి ఇలాంటి ప్రపంచం పైన నేను ఎలాంటి ఆశలు పెట్టుకుంటున్నాను, అది కావాలి, ఈ విష్ పూర్తి చేయాలి, ఎస్సెట్స్ ని డెవలప్ చేసుకోవాలి, అవన్నీ అవసరమా అంటే అవసరమే టెంపరీ పర్పస్ కోసం. కానీ అవి లేకపోతే నేను ఇంకా ఉండలేను అంటే నా మైండ్ దాని మీద ఫుల్ అటాచ్ అవుతే తెలుసుకోవాల్సిన సత్యం, ద వరల్డ్ ఈజ్ ఇన్ అ డిస్ట్రక్టివ్ ఫేస్. నేను అవి ఎంత దాని మీద మైండ్ సెట్ పెట్టినా ఏదో ఒక రోజు అది డిస్ట్రక్ట్ అవ్వాల్సిందే. సో అంతటి టెంపరీ మైండ్ సెట్ అనేది నాకు ఉందా అనేది చెక్ చేసుకోవాలి. प्रश्न, संगम युग पर कौन सी आशा रखे तो सब आशाएं सदा के लिए पूरी हो जाएगा। हमें पावन बन बाबा को याद कर उनसे पूरा वर्षा लेना, सिर्फ यही आशा हो। इसी आशा से सदा के लिए सब आशा पूरी हो जाएगा। आयुष्मान भवा, पुत्रवान भवा, धनवान भवा, सब वरदान मिल जाएगा। सतयुग में सब मनोकामनाएं पूरी हो जाएगा। ఈ సంగమ యుగంలో ఏ ఒక్క ఆశ పెట్టుకుంటే మిగతా అన్ని ఆటోమేటిక్ గా పూర్తి అయిపోతాయి. నేను ఆత్మ ప్యూర్ గా అవ్వాలి. పవిత్రత ఈస్ ద ఫౌండేషన్. అది ఎలా పాసిబుల్? నా తండ్రి సదా కనెక్ట్ అయి ఉంటే, పరమాత్మతో సదా కనెక్షన్ ఉన్నట్టయితే ఆటోమేటిక్ గా నా అన్ని ఆశలు పూర్తి అయిపోతాయి. సదా ఇదే ఆశ ఉండాలి, ఐ హ్యావ్ టు బికమ్ ప్యూర్. సో నేను కానీ యొక్క ఆశను ఫుల్ఫిల్ చేసినట్టయితే ఇంకా నాకేవేవో విషెస్ ఉంటాయి కదా, ధనవంతుడు కావాలి, బాగా ఆయుష్ ఉండాలి, బాగా హెల్త్ ఉండాలి, బాగా పిల్లలు మంచి మంచి వాళ్ళు ఉండాలి. ఇవన్నీ మీరు పెట్టుకునే ఆశలు ఆటోమేటిక్ గా తీరిపోతాయి. ఎప్పుడు? సత్యుగంలో. మీరు కనీసం ఆశ పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు, బికాస్ అక్కడ ఫుల్ఫిల్డ్ సోల్స్ గా ఉంటారు. సో నేను టెంపరీ థింగ్స్ గురించి ఆలోచిస్తున్నానా, పర్మనెంట్ థింగ్ గురించి ఆలోచిస్తున్నానా, ఈ జీవిత సత్యాన్ని సదా ఎంతవరకు గుర్తుపెట్టుకుంటున్నానో చెక్ చేసుకోవాలి. ओम शांति। मीठे मीठे रूहानी बच्चे अर्थात आत्माओं प्रति परम पिता परमात्मा समझा रहे हैं। तुम समझाते ये बेहद का बाप हमको वरदान दे रहा है। वो लोग आशीर्वाद देते पुत्रवान भव, आयुष्मान भव, धनवान भव। बाप तुमको वरदान देते हैं आयुष्मान भव। మరి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకి స్వయం పరంపిత పరమాత్మ అర్థం చేయిస్తున్నారు.
వారేమో అనంతమైన తండ్రి, అనంతమైన వరదానాలని మనకి ఇస్తారు. కానీ బయట మనుషులు బ్లెస్సింగ్స్ ఇవ్వండి అంటే పుత్రవాన్ భవ, ఆయుష్మాన్ భవ, ధనవాన్ భవ, సౌభాగ్యవాన్ భవ అని బ్లెస్సింగ్స్ అయితే ఇస్తూ ఉంటారు. కాకపోతే భగవంతుడు మనకిచ్చే ట్రూ బ్లెస్సింగ్ ఆయుష్మాన్ భవ. మీ ఆయుష్ ఎంతో పెద్దగా అవుతుంది. అక్కడ అంటే సత్యుగంలో మీ పుత్రులు అంటే మీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఎంతో సుఖవంతంగా ఉంటుంది. సత్యుగంలో మీ ఫ్యామిలీలో ఎవ్వరు దుఃఖం ఇచ్చేవారు ఉంటారు. సత్యుగంలో ప్రతి ఒక్క సోల్ సుఖాన్ని ఇచ్చేదిగానే ఉంటుంది. అనంతమైన తండ్రి వచ్చారు అనంతమైన సుఖపు వారసత్వం ఇవ్వటానికి. మరి ఇక్కడ ధనవంతుడిగా అవ్వాలి, ఆయుష్వంతుడిగా అవ్వాలన్న కోరిక ఉన్నా కూడా ప్రపంచమే డిస్ట్రక్షన్ ఫేజ్ లో ఉంది అంటే ఎంతవరకు ఆ కోరిక కూడా ఫుల్ఫిల్ అవుతుంది? కానీ బాబా ఏం చెప్తున్నారు? మీ అన్ని కోరికలు సత్యుగంలో, మీ ప్రతి మనోకామన సత్యుగంలో అయితే పూర్తి అవుతుంది. సో ఇక్కడ మీరు నాకు ధనం కావాలి, ఆస్తి పాస్తులు కావాలి అని ఒక టెంపరరీ విష్ పెట్టుకున్నా కూడా యాక్చువల్ ఫోకస్ స్పిరిచువాలిటీ నుంచి తొలగిపోయి దాని మీదకి అయిపోతుంది. కొంతమంది అంటారు నా దగ్గర చాలా ఉండాలి ధనం, ఎంతో పెద్ద జాబ్ ఉండాలి, ఎంతో సంపాదించాలి అని అంటారు. కాకపోతే జీవిత సత్యం పొట్టకి ఒక్క చపాతి, ఒక్క రోటీ లేక మహా అంటే 2 రోటీస్, అంతకన్నా ఈ పొట్ట తినదు కదా. మీరు ఎక్కువగా లోభం పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? జాస్తి ధన్ హోగా తో వహ్ ఖతం హో జానా హై. ఇక్కడ బాబా ఒక జీవిత సత్యం చెప్తున్నారు. మన టెంపరరీ మీన్స్ ఆఫ్ పర్పస్ కి సంపాదించుకోవడం వేరు, ఆ ధనమే లేకపోతే నేను హార్ట్ ఫెయిల్ అయిపోతాను అనడం వేరు. మీరు ఆ ధనం ధనం అంటున్నారు కదా, అది ఏదో ఒక రోజు సమాప్తం అవ్వాల్సిందే. బాబా మనల్ని స్వర్గానికి యజమానిగా తయారు చేస్తారు. బాబా ఏం చెప్తున్నారు? దే దాంతో చూటే గ్రహణం, మీరు దానం చేస్తే మీ దగ్గర ఉన్న గ్రహణం వదిలిపోతుంది. సో ఏం దానం చేయాలి? పంచ వికారాలు, కామ్, క్రోధ్, లోభ్, మోహ్, అహంకారం అనే ఏవైతే వికారాలు ఉన్నాయో వాటిని దానం చేయండి. 16 కళలతో సంపూర్ణంగా సంపూర్ణ మర్యాద పురుషోత్తములుగా మీరు ఇక్కడే తయారవుతారు. నిన్నటి మురళిలో కూడా మనం విన్నాం, శ్రీకృష్ణుణ్ణి ఐడియల్ రోల్ గా చూపిస్తారు. మర్యాద పురుషోత్తముడు, అంత ప్యూర్ సోల్స్ గా మీరు అవ్వాలి. బాకీ తోడా समय है गाया भी जाता बहुत गई తోడి రహి. సమయం చాలా డెలికేట్ గా ఉంది. ఇంకా కొద్దిగా సమయం మాత్రమే ఉంది. చాలా మంది వెళ్ళిపోయారు, ఇంకొంతమంది మిగిలి ఉన్నారు. ఈ ప్రపంచమే సమాప్తం అవుతుంది. ఏవైతే మీరు దుఃఖాలు కళ్ళ ముందు చూస్తున్నారో అవి కూడా సమాప్తం అయిపోతాయి. మరి పరస్పరంలో మీకు వికారీ థాట్స్ అనేవి ఉండకూడదు. సన్యాసులు కూడా వాళ్ళకు ఒక మిస్కాన్సెప్షన్ ఉంటుంది. నేను సెన్స్ ఆర్గన్స్ అనేవి చంచలత్వం అయిపోతాయి ఈ మనుషుల మధ్యలో ఉంటే, స్త్రీలను చూస్తే అని అన్ని వదిలేసి అడవులకి వెళ్ళిపోయి ఉండిపోతారు. కానీ భగవంతుడు ఏం చెప్తున్నారు? బాబా ఏం చెప్తున్నారు? మీ రెస్పాన్సిబిలిటీస్ ని నిభాయిస్తూ పంచ వికారాలు మీలో ఏవైతే ఉన్నాయో దాన్ని దానం చేయడంలోనే చాలా గ్రేట్నెస్ ఉంది. అందరిపైన అపారమైన గ్రహచారం అనేది కూర్చుంది. ఎలాంటి గ్రహచారం అంటే ఈ సోల్ని పూర్తిగా నల్లగా చేసేసింది, తమో ప్రధానంగా చేసేసింది. బాబా వచ్చారు మళ్ళీ సతో ప్రధానంగా సంపూర్ణ నిర్వికారిగా తయారవ్వడానికి. ఇది ఎప్పుడు పాసిబుల్? స్వయం ఈశ్వరుడి మతం పైన నడుస్తే. ఈశ్వరుడి మతం సదా సుఖాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఈశ్వరుడి మతం స్వర్గానికి యజమానిగా చేస్తుంది, విశ్వానికి రాకుమారుడిగా చేస్తుంది. అలాంటి ఈశ్వరుడి మతం పైన నేను నడిచినట్టయితే విజయం సొంతమే అవుతుంది.
సో దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాడు? సుధామహుడు ఏం చేశాడు? పిడికెడు అడుకులను ఇచ్చేసి మహళ్లను తీసుకున్నారు. సో ఇక్కడ బాబా కూడా అదే అడుగుతున్నారు. మీరు మీ దగ్గరున్న గ్రహచారం ఏదైతుందో, అవగుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ఇచ్చినట్టయితే మీరు ఎంతో ఉన్నతంగా అవుతారు. తో తుమ్ బ్రాహ్మణ్ హో రాజ్ ఋషి. మీరు బ్రాహ్మణులు, రాజ ఋషులు. ఋషి అనగా సదా పవిత్రంగా ఉండేవారు. బాబాని స్మృతి చేసినట్టయితే రాజ్య పదవి అనే వారసత్వం కూడా లభిస్తుంది. వికారి మార్గం పైన నడిచినట్టయితే ఎప్పటికీ నిర్వికారిగా అవ్వలేరు. సో ఇలాంటి పరమాత్మని ఎంత ప్రేమగా నేను స్మృతి చేస్తున్నాను అనేది చెక్ చేసుకోవడం ఈక్వల్లీ ఇంపార్టెంట్. ధారణలో ఇదే చెప్పారు. इस कलियुगी दुनिया में कोई भी उल्टी आशा नहीं रखनी है. संपूर्ण सतो प्रदान बनने के लिए ईश्वरीय मत पर चलना है. ఈ కలియుగి ప్రపంచంలో ఎలాంటి ఉల్టా ఆశలు చెప్పారు కదా, ఆశల గురించి, విషెస్ గురించి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు కదా, అవి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు సంపూర్ణ సతో ప్రధానంగా అవ్వడానికి ఈశ్వరుడి మతం పైన నడవండి. పావన్ బన్కర్ వాపిస్ గా జానా హే. పావనంగా అయ్యి తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఈ ఒక్క ఆశ, బేసిక్ ఆశ పెట్టుకోండి. అంతమతి సోగతి. మాయాకి తుఫాన్ మే సమయ నహి గవానా. మాయ తుఫాన్లలో మీ సమయాన్ని పోగొట్టుకోకండి. టైం ఈజ్ వెరీ వాల్యుబుల్. సమయం ఎంతో ప్రెషియస్. సమయాన్ని ఎలా గడుపుతున్నాను అనేది చెక్ చేసుకోవడం ఈక్వల్లీ ఇంపార్టెంట్. వరదానం. సదా పవర్ఫుల్ వృత్తి ద్వారా బేహద్ की सेवा में तत्पर रहने वाले हक की बातों से मुक्त भव. సదా పవర్ఫుల్ వృత్తి అనేది ఉండాలి. ఏ విధంగా? బ్రహ్మ బాబా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు. ఏ విధంగా? బ్రహ్మ బాబాకి సేవ తప్ప ఇంకేది కనిపించేది కాదు. అంతటి పవర్ఫుల్ స్టేజ్ అనేది మెయింటైన్ చేశారు. సో మీరు కూడా సదా గుర్తు పెట్టుకోవాలి, నేను కూడా ఒక అనంతమైన సేవలో ఉన్నాను. ఈ కళ్ళతో ఏదైతే హద్దు యొక్క లిమిటెడ్ థింగ్స్ చూస్తున్నానో అవి సమాప్తం అవ్వాల్సిందే. నా టైం, ఎనర్జీ, థాట్స్ ని చిన్న చిన్న విషయాల్లో నేను వేస్ట్ చేసుకోకూడదు. నా శక్తులను నేను ప్రిజర్వ్ చేసుకోవాలి. 5 minutes మెడిటేషన్ చేస్తాను, ఎంతో పవర్ వస్తుంది. అదే 5 minutes నెగిటివ్ ఆలోచిస్తాను, దానికి డబల్ పవర్ మనం లూస్ అయిపోతాం, మెంటల్లీ వీక్ అయిపోతాం అనేది తెలుసుకోవాలి. స్లోగన్. సేవా మే సఫలత ప్రాప్త కన్నా హే తో బోల్ చలన్ చాల్ ప్రభావశాలి హోనా చాయి. సేవలో సఫలత పొందాలి అంటే నేను మాట్లాడే పద్ధతి, నా మాటలు, నా బిహేవియర్ ప్రభావశాలిగా, ఇంపాక్ట్ఫుల్ గా ఉండాలి. బయటకేదో ప్రవచనాలు చెప్తున్నారు కానీ బిహేవియర్ ఇలాగే ఉందంటే అది నిజమైన సేవ అయి ఉండదు. సో అందుకని భగవంతుడు ఏం చెప్తారు? యు ఆర్ అ గాడ్లీ స్టూడెంట్ అంటారు. గాడ్లీ స్టూడెంట్ అంటే మన బిహేవియర్ పైన ఎంత అటెన్షన్ పెట్టాలి అనేది ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో నేను శక్తిశాలి ఆత్మ. నేను ఆత్మ నా థాట్స్ని, నా టైంని, నా ఎనర్జీని ప్రెషియస్గా పెట్టుకుంటాను. ప్రతి మినిట్ ఒక పవర్ని అక్యూములేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఐ యామ్ అ పవర్ఫుల్ బీయింగ్. ఐ ద సోల్ ఆల్వేస్ ట్రై టు అక్యూములేట్ పవర్ విత్ ఇన్ మీ. ఓకే, చల్ రిలాక్స్. Om Shanti. I, the soul, a powerful being, am the one blessed by the Supreme Father. I, the soul, reflects the God's power into this atmosphere.
I visualize wherever the God's power is, I can see the positivity in that environment. I can see the purity all the time. For the next few seconds, I visualize those souls whom I oftenly meet. I try to make them to experience the godly power. Everyone is connected towards the one God. I try to make sure every soul is maintaining a blissfulness because they're connected towards the one Father. I check the connection. Every soul can be my family members, colleagues, and my well-wishers. Every soul is connected towards the one Father. I now experience the Father's vibrations are being showered onto every soul. I now experience the Supreme Father is just with me, holding my hand and making me a powerful being. I, the soul, fulfilled with the power of the Almighty, extracting the complete power from the Almighty, I spread the Almighty's power to every part of this body, and I make sure my behavior and my actions are reflected to be divine and pure, so that I can implicate myself as a godly student. Hey, Father, thank you so much for showing me a path to reflect my own divinity. I always try to follow the path of the Supreme Father and experience the divinity within me. I am a powerful being, a pure being, the Master Almighty Authority, the Master Ocean of Power, and experience the control on all my sense organs. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the power from the Supreme Father. Spread that power to every part of this body. And I try to make sure God's power is always with me. Try to accumulate that power and reflect that power towards the other souls. Om Shanti, Shanti, Shanti.